వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఉత్సవ ఏర్పాట్ల కరపత్రాలను విడుదల చేసిన ఆలయ కమిటీ సభ్యులు. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం. కొన్ని పనుల నిర్వహణపై భావోద్వేగానికి గురైన కౌన్సిలర్ రమాదేవి, రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో చేయలేనంత అభివృద్ధి చేశామన్న కౌన్సిలర్ అచ్చిరాజు. కూటమి ప్రభుత్వం వచ్చిన 15 మాసాల్లోనే రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతుందన్నట్టున్న కూటమి నాయకులు. అస్పారోపేట రోడ్డు నిర్మాణం పనులు పరిశీలించిన నేతలు. జంగారెడ్డిగూడెం బీజేపీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి ఘన నివాళులర్పించిన నాయకులు. జీలుగుమిల్లి మండలం పియంకంపాలెంలో ఆత్మహత్య చేసుకున్న మహిళ. కేసు నమోదు చేసిన పోలీసులు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేని బాబురావు తెలియజేశారు. అమ్మపాలెం గ్రామంలోని ఇంటర్నల్ సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కృషితో సీసీ రహదారి నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలోనే సారా రహిత గ్రామంగా అమ్మపాలెం ఆదర్శంగా నిలిచిందని, ఈ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం పాలకుల మీద ఉందని తెలిపారు. అమ్మపాలెం గ్రామానికి మౌలిక వసతులు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వ కృషిని అభినందించారు. అందరూ కలిసి సమైక్యంగా అమ్మపాలెం గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. జీలుగుమిల్లి మండలం పియంకంపాలెం కోళ్ల ఫారంలో 19 సంవత్సరాల రేష్మిక అనే ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఒడిశా రాష్ట్రం రాయ్గఢ్ నుంచి కోళ్ల ఫారంలోని పనిచేయడానికి భార్య రొత్తి 2 పిల్లలతో కలిసి 25 సంవత్సరాల భర్త బియ్యం వడి వచ్చినట్లు తెలియజేస్తున్నారు. కాగా 8 నెలల క్రితం బియ్యం వడి కోసం రాయ్గఢ్ నుంచి కోళ్ల ఫారానికి మృతురాలు లక్ష్మి చేరుకుంది. బియ్యం వడి రేష్మిక మధ్య ప్రేమాయణం తెలిసి కూడా మృతురాలు వడి మొదటి భార్య రొత్తి చేరదీసింది. అల్లరి చిల్లరిగా తిరగడంతో మృతురాలిని మందలించడంతో మనస్తాపానికి గురై తాను ఉంటున్న రేకుల షెడ్లో రేష్మిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. దించేసిన తర్వాత మంచం మీద పడుకోబెట్టాక అప్పుడు నేను లాస్ట్ లో ఇచ్చాను. వచ్చేసరికి అప్పుడు దించేసారండి. ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందమ్మా ఈ ఫార్మ్ ఏంటి అసలు? లీజుకి తీసుకున్నారండి. తనకు వెంకటేశ్వర వాళ్ళ ఓనర్స్ కానీ ఈ ఫార్మ్ ఓనర్ కానీ వాళ్ళు వచ్చారు ఇప్పటికి? ఫార్మ్ ఓనర్ గారికి కూడా చెప్పామండి. ఆయన కూడా పోలీసులు వస్తారు అని చెప్పారండి. సార్ కూడా వస్తున్నామని బయలుదేరమని చెప్పారండి. ఓకే. ఇక్కడ వస్తాం మొన్న వచ్చారండి. నా ఆవిడ ఇద్దరు కూడా వచ్చిందండి. కొద్ది వచ్చి మా 4 రోజులు అవుతుందండి. వచ్చి ఇట్లా డ్యాన్స్ చేస్తుంది, ఇట్లా తిరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ భోజనం తింటుంది, ఇక్కడ ఫుల్గా ఉండేస్తుంది. భోజనం మంచి పాడేస్తున్నాము. నేను చెప్పాను సార్, భోజనం వండుతున్నాము మంచిగా తినాలి కదా, మీరు తినుకుని వెళ్ళిపోతే భోజనం ఎవరు తింటారు, నేను వడ్డాను సార్ చెప్పాను. అది చెప్పాను, మంచిగా ఉండాలంటే మంచిగా ఉండాలి, లేకపోతే మీ ఇష్టము అయితే ఎలాగ తిరిగితే ఎలా అవుతుంది. ఏ ఉద్దేశంతో ఆవిడ హ్యాంగింగ్ చేసుకుంది ఏం చూసాను సార్ తెలియదు సార్. మళ్ళీ కోపం ఎక్కువ. కొట్టలేదు సార్, అసలు చేయలేదు సార్. ఈ ఓనర్లు ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదు సార్, ఏమో ఇబ్బంది పెట్టలేదు సార్. నా ఆవిడకు ఏమో ఇబ్బంది పెట్టలేదు. కలిసిగా ఉన్నాం, కలిసిగా కూర్చున్నాం, పడుకున్నాం కూడా, భోజనం కలిసిగా తిన్నాం. మరి ఆవిడ అంత నిర్ణయం తీసుకోవడం కారణం ఏంటి? హత్య చేసుకోవడానికి కొంచెం ఏదో చెప్పినా కోపం ఎక్కువ అయిపోతుంది సార్. నేను కొంచెం ఏదో తీసుకురా అంటే కోపం ఎక్కువ అయిపోద్ది, ఏదో పడితే అది పాడవుతుంది. అలాగే సార్ గాజులు వేసుకుంటే గాజులకు పాడవుతుంది. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 సార్, 2 పాపలు. 2 అమ్మాయిలు. ఎంతకాలం అయింది అమ్మాయి ఇక్కడికి వచ్చి? నా దగ్గర వచ్చి 8 నెలలు సార్. ఇక్కడ ఫామ్ దగ్గరకు వచ్చి నా దగ్గర ఇంటికాడ నుంచి ఇక్కడ నుంచి మొత్తం 8 నెలలు. అంటే మొన్న ఇంటికి పంపాను, ఇంటికి ఉన్నారు పనులు ఉన్నాయి. మొన్న నా ఆవిడ వెళ్ళి పెద్ద ఆవిడ వెళ్ళి.
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం గ్రేడ్ 2 మేనేజర్ గా చీమకుర్తికి చెందిన రాజులు ప్రమోషన్ పై నియమితులయ్యారు. చీమకుర్తిలో గ్రేడ్ 3 మేనేజర్ గా పనిచేసినట్లు తెలియజేశారు. ప్రమోషన్ పై జంగారెడ్డిగూడెం గ్రేడ్ 2 మేనేజర్ గా విధులు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తానని తెలిపారు. మున్సిపాలిటీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లే రహదారి అప్రోచ్ రోడ్ నుంచి అస్పరోపేట రోడ్డు వైపు నిర్మాణం చేపట్టిన బీటీ రహదారిని కూటమి నాయకులు బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు సుధాకర్, చింతలపూడి జనసేన పార్టీ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, నాయకులు పరిమి సత్తిపండు, మహంగళి రామ్మోహన్ రావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, పీచిపాటి వరలక్ష్మి, పాతూరి అంబేద్కర్, బొబ్బర రాజ్పాల్ కుమార్, కొప్పక శ్రీనివాసరావు, కౌన్సిలర్స్ కరటూరి రమాదేవి, తెల్లగారపు జ్యోతి, గుమ్మడి ప్రసాద్, గడా సుబ్రహ్మణ్యం, గడిగోలు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకి కూటమి తరఫున కొన్ని విజ్ఞప్తులు చేయదలుచుకున్నాం. మన జంగారెడ్డిగూడెం పట్టణం గాని అలాగే రూరల్ ప్రాంతాల్లో గాని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు కూడా ఈ రోడ్లను పట్టించుకున్న పాపాన వైసీపీ ప్రభుత్వం చేయలేదు. కానీ చెయ్యకపోగా ఇప్పుడు ఏ రోడ్డు వేసినా మేమే వేసినామని చెప్పి చెప్పుకోవడానికి వాళ్ళు మరి ఎలా అర్హులో ప్రజలందరూ ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ప్రభుత్వం ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళులాగా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అనేక రకాలైనటువంటి నిధులు తీసుకొచ్చి ఇవాళ పోలవరం ప్రాజెక్టు గాని, అమరావతి నిర్మాణాలు గాని, అలాగే రోడ్ల నిర్మాణాలు గాని, ఇతరేతర అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం చాలా విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే వైసీపీ నాయకులు మంచిని వాళ్ళు స్వీకరించేటటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. మన అందరికి కూడా తెలుసు, కూటమి అధికారంలోకి వచ్చి ప్రజలకి అనేక రకాలుగా పరిష్కారానికి పూనుకుంటుంది. అలాగే ప్రజల మైండ్ సెట్ కూడా మారాలని చెప్పి కూటమి తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ అనేక మంది వాళ్ళ ఉచిత బస్సు ప్రయాణం పెడితే ఇవాళ మహిళలు ఇక్కడ లేని విధంగా ప్రయాణాలు అధికంగా పెరిగిపోయినాయి. అలాగే మహిళలందరూ కూడా ఆలోచన చెయ్యాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ప్రయాణం చేసేటటువంటి రోడ్లు బాగులేకపోతే ఈ ప్రభుత్వాన్ని మొదట్లో తిట్టారు. కానీ ఇప్పుడు రోడ్లు సక్రమంగా ఉన్న తర్వాత మీరందరూ కూడా చాలా సుఖంగా ప్రయాణాలు కొనసాగిస్తా ఉన్నారు. ఏలూరు రోడ్డు మొత్తం పూర్తయిపోయింది. ఇంకా రావికంపాడు నుంచి మన కామారకోట మధ్యలో విప్పలపాడు వరకు ఇంకా 10 కిలోమీటర్లు ఉంది. ఆ 10 కిలోమీటర్లకు కూడా టెండర్లు పిలవటం జరిగింది. ఆ రోడ్డు కూడా పూర్తవుతుంది. ఇటు చింతలపూడి రోడ్డు పూర్తయింది. అలాగే మన శ్రీనివాసపురం రోడ్డు కూడా ములగలంపల్లి వరకు ఆ రోడ్డు పూర్తయింది. ఇలా అనేక రోడ్లు చూసినట్లయితే బుట్టాయిగూడెం రోడ్డు గాని కూటమి వచ్చే వరకు గోతులమయంగా ఉన్న రోడ్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్లన్నీ కూడా చాలా చక్కగా రోడ్లు వేసి ప్రజలకి సుఖవంతమైనటువంటి ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం అందజేస్తా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా కూటమిని దీవించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇలాగా జంగాడూం పట్టణంలో, చింతలపూడి కాన్స్టిట్యున్సీలో జంగాడూం పట్టణంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే గౌరవ ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారి సారథ్యంలో ఇప్పటి నుంచో అసలు రోడ్ల మీదకి వెళ్తే ఇంటికి వస్తామా లేదా అన్న భావనలో ఉండే రోడ్లన్నింటినీ కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మోక్షం జరిగిందండి. కాకపోతే మేము వచ్చి సంవత్సరంన్నర అయినా కారణం ఏంటంటే ఈ వైసీపీ చేసిన అరాచకంలో మొత్తం అంతా బడ్జెట్ అంతా కూడా అణగారిపోతే దాన్ని అన్ని చూసుకుని మళ్ళీ ఇప్పుడు నిధులు ఇచ్చి కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వాల్సి వస్తే వాళ్ళందరికీ పెండింగ్ డబ్బులన్నీ క్లియర్ చేసుకుని ఇవాళ మళ్ళీ అన్ని కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమంలో భాగంగా మన అసోరాపేట రోడ్డు మన ఎండి హౌస్ కాడి నుంచి బైపాస్ దాకా, అలాగే ఏలూరు రోడ్ లో మన మధ్యాహ్నం టెంపుల్ కాడి నుంచి మొదలెట్టి మన దేవులపల్లి దాకా అయిందండి. అట్లాగే రావుకెంపాడు నుంచి ఉప్పలపాడు దాకా కూడా మీకు గ్రాంట్ శాంక్షన్ టెండర్ అయిపోయిందండి. అది కూడా ఈ వీక్ లో మొదలెట్టేస్తారు. అట్లాగే జంగాడూం పట్టణంలో మసీదు కాడి నుంచి
నుంచి మన బస్ స్టాండ్ దాకా కూడా మొత్తం కూడా ఈ వీక్ లో మొదలెడతారండి. అట్లాగే మన ఫైనాన్స్ కింద మన శ్రీనివాసపురం రోడ్డు కానీ ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వేసిందండి. ఇవాళ లోకల్ ఉన్న వైసీపీ నాయకులు ఏదో మేము చేసామని చెప్పని ప్రగల్భాలు పలుకుంటున్నారండి. కాకపోతే చేసేవాళ్ళు అయితే గత 4.5 సంవత్సరాల్లో ఏం చేశారండి? చివరి వచ్చిన 5 నెలల్లోనూ 6 నెలల్లోనూ ఈ విధంగా డబ్బాలు కొట్టుకుని ప్రజలకి ఏదో మేమున్నాం ఇంకా అని చూపించుకోవడానికని ఇవన్నీ చేస్తున్నారండి. ఇవన్నిటికీ కూడా ప్రజలన్నీ తెలుసుకుని రానున్న అన్ని మున్సిపల్ ఎలక్షన్ కానీ అన్ని పంచాయతీ ఎలక్షన్ కానీ కూటమి ప్రభుత్వానికి ఇది చేస్తే మీకు ఇంకా మంచి పరిపాలన ఇస్తామని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 18 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన సంక్షేమం అభివృద్ధిలో డబుల్ ఇంజిన్ సర్కార్లా దూసుకుపోతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం నిల్చున్నటువంటి రోడ్లు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రోడ్లతో సహా వ్యవస్థలన్నీ కుంటిపడిపోయినాయి. 18 సంవత్సరాల ఈ కూటమి ప్రభుత్వం రోడ్లతో పాటు కుంటిపడినటువంటి వ్యవస్థలన్నిటినీ అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు పెట్టేస్తుంది. అమరావతి చూసుకున్నా, పోలవరం ప్రాజెక్ట్ చూసుకున్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ చూసుకున్నా, మూతబడిన అన్నా క్యాంటీన్లు చూసుకున్నా, టిట్కో ఇళ్ళు తీసుకున్నా, ప్రతి విషయంలో కూడా వ్యవస్థలను గాడిలో పెట్టి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, ఇదిగో మేము అధికారం రాగానే మొట్టమొదటిగా మెగా డిఎస్సి తెస్తామన్నారు. గత ప్రభుత్వం లాగా ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్లని మాటలు కాకుండా, విలువలు విశ్వసనీయత లేకుండా చెప్పిన మాటకి కట్టుబడి అభివృద్ధి సంక్షేమం విషయంలో దూసుకుపోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మరొక 20 సంవత్సరాలు మీరు ఆశీర్వదించి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రభుత్వానికి తిరుగులేదు, మీ ఆశీర్వాదమే మాకు బలం. ఈ రోడ్లు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వచ్చినాయండి. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ సాధించిన విజయం. జంగారెడ్డిగూడెంలో సుందరయ్య నగర్ నందు వామపక్ష సీనియర్ నాయకులు చల్లారి మాణిక్యాలరావు అధ్యక్షతన వామపక్షాల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మె సందర్భంగా జరిగే భారీ ప్రదర్శన జయప్రదం చేయాలని వామపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, ఏఐటియుసి మండల గౌరవ అధ్యక్షులు జంపన వెంకటరమణ రాజు, సిఐటియు మండల అధ్యక్షులు పసల సూర్యారావులు మాట్లాడారు. ఈ ప్రదర్శన పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి గంగనమ్మగుడి మసీద్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుంటుందని తెలియజేశారు. ఈ ప్రదర్శనకు అన్ని వర్గాల ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలరాజు, గుడిసే వాసుల సంఘం నాయకులు వంగ గోపి, డివైఎఫ్ఐ నాయకులు ఎస్కే మాబు సుబాని తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మె జరగబోతుంది. మన జంగారెడ్డిలో కూడా ఏఐటిసి, సిఐటియు, ఐఎఫ్టియు, ఇతర ప్రజా సంఘాలు, ఇతర కార్మిక సంఘాలు, కొన్ని పార్టీ అనుబంధ సంఘాలు కూడా దీంట్లో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికుడికి హక్కులు లేకుండా, పని భద్రత లేకుండా, ఉపాధి భద్రత లేకుండా ఈ రోజు కొత్తగా చట్టాలు చేశారు. కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాటం సాధించుకున్న హక్కులను రద్దు చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త చట్టం అమలు కాబోతుంది. పని గంటలను పెంచుతుంది, ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుంది. అదేవిధంగా ఈ హక్కులను రక్షించుకోవడం కోసం సమ్మెలో పాల్గొవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్కీమ్, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ వర్కర్లని రెగ్యులర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో పనిచేసే సివిల్ సప్లై, లేకపోతే గవర్నమెంట్ టెంపర్ డిపో, పొగాకు బోర్డు లాంటి అమ్మాయిలందరినీ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. కనీస వేతనం 30,000 రూపాయలు అన్ని వర్గాల కార్మిక ఉద్యోగులకి చేయాలని చెప్పి డిమాండ్లతో మేము చేస్తున్న ఈ సమ్మెని అధిక సంఖ్యలో ఉద్యోగ, కార్మిక, కర్షక, రైతు కూలీలు అందరూ పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు జంపన వెంకటరామరాజు, ఏఐటిసి గౌరవ అధ్యక్షుడిని. రేపు దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో భాగంగా జంగారెడ్డిగూడెంలో భారీ ప్రదర్శన పాత పంచాయతీ ఆఫీసు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుంచి బయలుదేరుతుంది. అది ఆర్టీసీ బస్టాండ్, తహసీల్దార్ ఆఫీస్ వరకు సాగుతుంది. ఈ ఆందోళన కార్మికులందరూ ఏకమై రేపు జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు పసల సూర్యారావు, సిఐటి మండల కన్వీనర్ని. రేపు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. 4 లేబర్ కోడ్లు ఏదైతే 29 చట్టాలు రద్దు చేసి తీసుకొచ్చారో వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొంటా ఉంది. అదేవిధంగా ఈ కార్మిక వర్గానికి మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా కూడా రైతాంగ సమస్యలను కూడా కలుపుకుని పోరాటంలోకి దిగుతా ఉంది. మరి ప్రధానంగా ఇప్పటి వరకు ఏదైతే కార్మికులకు ఉన్నాయో ఆ సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసుకునే హక్కు కానీ, సంక్షేమ పథకాలను అమలు చేయించుకునే హక్కు కానీ, కనీస వేతనం హక్కు కానీ ఏవైతే ఉన్నాయో ప్రధానమైన డిమాండ్లన్నీ, ఈ సౌకర్యాలన్నీ కూడా ఈ లేబర్ కోడ్లతోటి రద్దయిపోతున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ
రేపు జరిగే సమ్మెలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న తాడువాయి శైవ క్షేత్రం నందు శివరాత్రి మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామివారి చరిత్ర గురించి ఆలయ అర్చకులు రవికుమార్ సిటీ న్యూస్ తో తెలిపారు. 5 రోజుల పాటు నిర్వహించే శివరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆలయం వద్ద ఏర్పాట్లను శరవేగంగా సాగుతున్నాయి. తాడువాయి శివాలయ గోడలపై సృష్టి ధర్మానికి సంబంధించిన విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. శివాలయం ప్రాంగణంలో భద్రగుండం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎర్రకాలువ జలాశయం వద్దకు భక్తులు వెళ్లకుండా చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. వివిధ రకాల ఫ్యాన్సీ తినుబండారాలకు సంబంధించిన షాపింగ్ నిర్మాణాలు చేపడుతున్నారు. ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుండి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయని, మొదటి రోజు మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం నుండి స్వామివారిని విశేషంగా ప్రజలందరూ దర్శించుకుని తరిస్తుంటారని తెలిపారు. అలాగే పితృదేవతలకు తర్పణాలిచ్చుకునే కార్యక్రమాలు పూర్తి చేసుకుని స్వామిని దర్శించుకోవడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారమని అన్నారు. రెండవ రోజు ఉదయం 11 గంటల నుండి స్వామివారి గ్రామోత్సవం జరుగుతుందని, మూడవ రోజు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి కళ్యాణం మహోత్సవం ఉంటుందని, అదే రోజు ఉదయం 11 గంటల నుండి కమిటీ వారి ఆధ్వర్యంలో మహా అన్న సమారాధన కార్యక్రమం ఉంటుందని అన్నారు. 4వ రోజు కొత్తగా నిర్మించిన శివాలయంలో అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని అన్నారు. 5వ రోజు ఉదయం త్రిశూల స్నానాలు, పూర్ణాహుతి ఉంటాయని, అదే రోజు రాత్రి 8 గంటల నుండి పావలింపు సేవ కార్యక్రమాలతో కళ్యాణ మహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి కమిటీ వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ ఏర్పాట్లన్నింటినీ ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పునూతుల పుల్లారావు, దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ తదితర శాఖల పర్యవేక్షణలో చేయనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులందరూ ఈ 5 రోజుల పాటు స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సత్రం లక్ష్మణరావు, పిన్నమనేని నాని, షేక్ ఇస్మాయిల్, పాపోలు రవికుమార్, నారాయణ, బాబురావు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి క్షేత్రం ఇది. మన స్వామివారు ఈ స్వామివారిని కాశీలో ప్రతిష్ఠ చేద్దామని చెప్పి ఒక 2 బ్రాహ్మణులు కాశీని తీసుకొస్తూ ఉండగా ఇక్కడ దాకా వచ్చేసరికి స్వామివారిని ఒకరు చేతితో పట్టుకుని ఒకరు సంధ్యావందనం కార్యక్రమంలో గావించి మరొకరు వెళదామని చెప్పి ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్దాం అనుకుంటే స్వామివారు ఎవరి చేతిలో ఉన్నారో వారికి అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వచ్చి ఈ చేతిలో ఉంటే అపవిత్రం అవుతుందని ఏం చేయాలని చెప్పి ఒక తాడిపత్రలో పెట్టి స్వామివారిని తాడిపత్రలో పెట్టి ఈయన కూడా సంయమనం చేసుకోవడానికి వెళ్తే ఉన్నటువంటి అతను స్వామివారిని ఏం చేసావురా బాబు అని అడిగితే, నేను తాడి చెట్లో పెట్టాను, కింద కాదు, మనం వెంటనే సంధ్యావందన కార్యక్రమంలో అల్పాహారం తీసుకుని స్వామివారిని తీసుకుని బయలుదేరొచ్చు, ఇక్కడి నుంచి కామరకోట వెళ్ళొచ్చు అని చెప్పి అనుకుని ఇద్దరు కూడా సంధ్యావందన కార్యక్రమంలో మరియు అల్పాహారం ఇవన్నీ కూడా సేవించి ఆ స్వామివారిని తీరుద్దామని చెప్పి చూస్తుండగా కదలటంగా ఉండిపోయాడు ఇక స్వామి. అప్పుడు మేము ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ మీ స్వామివారిని ఇక్కడ వదిలేసామంటే రాజుగారు మమ్మల్ని ఊరుకోరని చెప్పి ఆ రోజంతా కూడా బాధపడుతూ ఆ రాత్రి అంతా కూడా విచారిస్తూ ఇక్కడే ఉండిపోయారు. అప్పుడు స్వామివారు మళ్ళీ మహారాజు గారి స్వప్నంలో కనిపించి, ఓ మహారాజా, నేను దక్షిణముఖంగా తాడువాయి గ్రామంలో దక్షిణముఖంగా కామరకోట చూస్తూ వెలిసి ఉన్నాను, ఒక తాడి చెట్లో వెలిసి ఉన్నాను, కాబట్టి ఆ ఊరికి తాళవాయిని పేరు పెట్టి మరలా వేరే విగ్రహం తీసుకొచ్చి ఈ కామరకోటలో ప్రతిష్ఠ చేసినట్లయితే మీ రాజ్యాన్ని మీ గ్రామాన్ని రక్షిస్తానని చెప్పి స్వామివారికి రాజుగారికి చెప్పగా, రాజుగారు ఉదయాన్నే సామంతుల్ని, మంత్రుల్ని, రాజపురోహితులను తీసుకుని ఈ యొక్క స్వామివారిని వచ్చిన ప్రదేశానికి విచ్చేసి ఆ స్వామివారి ఒక దర్శనం చేసుకుని చేసుకోగా ఆ బ్రాహ్మణులిద్దరూ కూడా భయపడుతూ, అయ్యా మేము చేసిన తప్పుగా మన్నించని చెప్పి రాజుగారికి నమస్కారం చేయగా, ఓ బ్రాహ్మణోత్తములారా, మీరు చేసింది ఏం తప్పు లేదు, స్వామివారు అంతా మాకు చెప్పారు, మీరు మరలా వెళ్ళి విగ్రహం తీసుకురండి, మన గ్రామంలో మన కామరకోటలో ప్రతిష్ఠ చేసుకుందాం, మీరు వచ్చే లోపల ఇక్కడ మేము ఆలయం నిర్మిస్తామని చెప్పి వారిని మరలా పంపించడం జరిగింది. ఆ తర్వాత బ్రాహ్మణులు తీసుకొచ్చిన విగ్రహాన్ని మళ్ళీ కామరకోటలో ప్రతిష్ఠ చేశారు. అయితే స్వామివారి ఆ రోజు నుంచి కూడా శైవాగమ రీతిలో నిత్య పూజా కార్యక్రమం, ధూపదీప నైవేద్యాలు, నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి మాఘ పౌర్ణానికి కామరకోటలో దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతాయి. తర్వాత మాఘ అమావాస్యకి తాడువాయి గ్రామంలో దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని విశేషంగా దర్శించి తరిస్తూ ఉంటారు. ఏదైనా ఇక్కడికి వచ్చి కోరుకున్నట్లయితే, మనసులో కోరికలను కోరుకున్నట్లయితే వెంటనే నెరవేరుతాయి. మళ్ళీ నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శించుకుని, మేము పలానా సారి వచ్చామండి, ఏదో కోరుకున్నాం,
అది నెరవేరింది అని చెప్పి మళ్ళీ దర్శనానికి వచ్చామని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఆ విధంగా స్వామివారిని విశేషంగా ప్రజలంతా కూడా దర్శనం చేసుకుంటూ తరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మహాశివరాత్రి పర్వదిన ఇది దక్షిణముఖంగా ఉన్నటువంటి కాశీ నుంచి చుట్టూ విగ్రహం కాబట్టి దక్షిణ కాశీగా పేరుంది కాబట్టి ఇక్కడ పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడం, పిండ ప్రదానాలు మొదలగు కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా ఎక్కువగా మైలు పిలుచుకోవడం, ఒక పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడం అనేది, పిండ ప్రదానం అనేది ఇక్కడ ప్రసిద్ధి. ఇక్కడ ఎక్కువ భక్తులందరూ కూడా మహాశివరాత్రి రోజున వచ్చి స్వామివారి యొక్క పెద్దలందరూ కూడా సమర్పించుకుని స్వామివారిని దర్శించి తరిస్తూ ఉంటారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువైనందు తాటి బొత్తపై వేంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి 5 రోజుల మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించనున్నట్లు, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, ప్రతిరోజు ఉదయం పూజలు, సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో తెలియజేశారు. మరి ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా మరి ఇక్కడ శివరాత్రిని పురస్కరించుకుని మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ వారు అందరికీ, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇక్కడ శివరాత్రి సందర్భంగా ఒకటి చిన్న పొరపాట్లు, మన ఇంట్లో మ్యారేజ్ చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిని పేపర్ లో పెద్దగా చూపిస్తున్నారు కొంతమంది ప్రెస్ వారు. అంటే అందరినీ ఉద్దేశించి కాదు నేను అనేది, దయించి మీరు అందరూ కూడా అటువంటి దాన్ని పెద్దగా చూపించకుండా సూచనలు సలహాలు ఇవ్వండి. ఏదైనా పొరపాట్లు ఉంటే మీరు గమనించి వాటిని మాకు కమిటీ వారికి గాని ఇక్కడ ఉన్న పెద్దలకు గాని సూచనలు సలహాలు ఇవ్వండి. అలాగే ఇక్కడ తాడువై దక్షిణ కాశీ కింద పేరు పొందినటువంటి ఈ శివాలయానికి మరి ఈ చుట్టుపక్కల మనకి ఈ శివాలయం దగ్గర 900 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అలాగే శివాలయం తర్వాత చుట్టుపక్కల చాలా శివాలయాలు మనకి పునర్నిర్మించారు. అయినా కూడా తాడువై అంటే ఒక ప్రత్యేకత ఉంది ఈ శివాలయానికి. అందుకోసం భక్తులు కూడా అటు ఖమ్మం జిల్లా నుంచి అలాగే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా తాడువై అంటే ఒక అభిమానం, ఒక ప్రత్యేకత, భక్తులకి ఒక నమ్మకం ఏర్పడి మరి భక్తులందరూ కూడా చాలా ప్రతి సంవత్సరానికంటే ఎక్కువగా పాల్గొంటున్నారు భక్తులు. దాన్ని గమనించి ఇక్కడ కూడా కమిటీ వారు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రతి సంవత్సరానికి మెరుగ్గా సంవత్సరానికంటే మెరుగ్గా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. మరి అలాగే మరి ఇక్కడ ఈ 5 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 రోజుల్లో 3వ రోజు కళ్యాణం జరుగుద్ది. అలాగే అన్న సమారాధన ఉదయం నుంచి 10-11 గంటల నుంచి సాయంత్రం 3 వరకు కూడా అన్న సమారాధన జరుగుతుంది. మరి అలాగే భక్తులందరూ కూడా మరి దాన్ని గమనించి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా నేను కోరుచున్నాను. మహాశివరాత్రి సందర్భంగా ఈ 5 రోజులు 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు 5 రోజులు వీరేశ్వర కళ్యాణం ఇవన్నీ పురమాయించాం. 5 రోజులు సంస్కృతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. ఈ 5 రోజులు కూడా భక్తులు విరివిగా వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నా ధన్యవాదాలు. 15వ తారీఖు నుంచి ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి కనుక 50 మంది భక్తులు విరివిగా దర్శనం 15వ తారీఖున దర్శనం చేసుకుని ఈ 5 రోజులు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అట్లాగే ఇది 3వ రోజు మహా అన్నదాన కార్యక్రమం ఉంది. దానికి కూడా విరివిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని శుభప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ ముఖ్యంగా ఈ శివరాత్రి మహోత్సవం మా తాడువాయి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇక్కడ పెద్దలు చనిపోయిన వారికి తర్పణాలు అర్పిస్తారు కనుక ఇది బాగా ప్రసిద్ధి చెంది ఇంచుమించు ఖమ్మం జిల్లా ఇటు కృష్ణా జిల్లా నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు దర్శనం చేసుకుని పోయిన పితామహులకు గాని వేరే చనిపోయిన వారందరికీ తర్పణాలు అర్పించి మొదటి రోజు మహాశివరాత్రి రోజున ఇక్కడ ఘనంగా జరుగుతాయి కనుక స్వామివారిని అందరూ దర్శించుకుని పుణ్యతులు కావాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే ఈ 5 రోజులు కూడా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే మీడియా మిత్రులు కూడా బాగా మాకు సహకరించి ఎప్పటికప్పుడు వార్తలు చేరవేస్తూ చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాము. జనాన్ని ఒత్తిడి లేకుండా చేయాలని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే పోలీసు వారు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. మీరు కూడా విలేకరులు, రిపోర్టర్స్ అందరూ కూడా మాకు సరైన సూచనలు చేస్తూ ఒత్తిడి లేకుండా చేయవలసిందిగా మీడియా మిత్రులు కూడా కోరుతున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్,
వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ నందు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం బుధవారం నిర్వహించగా 2026-27 సంవత్సర అంచనా బడ్జెట్ ను కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో ఏఈ సోమరాజు ప్రవేశపెట్టారు. ప్రారంభ నిల్వ 3,21,69,265 రూపాయలు ఉండగా ముగింపు నిల్వ 66,13,115 ఉన్నట్లు తెలియజేశారు. అదేవిధంగా పన్నుల రూపంలో 7,08,31,650 రూపాయలు, స్టాంప్ డ్యూటీ 1,70,00,000, వేలాలు అద్దెల రూపంలో 38,30,000, ఫీజులు, యూజర్ ఛార్జీలు 2,76,25,200 రూపాయలు, ఇతర ఆదాయంలు 1,21,66,500 రూపాయలు, మూలధన ఆదాయం గ్రాంట్ల రూపంలో 13,57,00,000 రూపాయలు కాగా జీతాలు, పరిపాలన ఖర్చులు, నిర్వహణ ఖర్చులు, కార్యకలాపాలు, ఇతర ఖర్చులు, మూలధన వ్యయం మొత్తం 29,93,22,615 రూపాయలుగా ఉన్నట్లు తెలియజేశారు. అయితే బడ్జెట్ సమావేశంలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏకైక ఇండస్ట్రీగా ఉన్న నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ చెల్లించే శిస్తు పట్టణ పరిధిలో అభివృద్ధికి వెచ్చించేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ కౌన్సిలర్ అచ్చిరాజు కోరారు. సెంట్రల్ గ్రాంట్ నుంచి వచ్చిన నిధులతో పామాయిల్ ఫ్యాక్టరీ ఎదురుగా ఫ్యాక్టరీ అభివృద్ధికి రహదారి నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు పట్టణ అభివృద్ధికి వెచ్చించాలే గాని వారు చెల్లించిన శిస్తు వారి ఫ్యాక్టరీ అభివృద్ధికి ఖర్చు చేయడంపై ప్రశ్నించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ వివరణ ఇస్తూ జంగారెడ్డిగూడెం బైపాస్ నుంచి పామాయిల్ ఫ్యాక్టరీ మీదుగా శ్రీనివాసపురం వెళ్లే రహదారి వైపు బీటీ రహదారిని నిర్మించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, మిగిలిన కౌన్సిలర్లు పాల్గొన్నారు. చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, దేని నుండి ఎంత అమౌంట్ వస్తుంది, మనకి రాబడులు తెలియజేస్తుందిగా గౌరవ అధికారికి చెప్తున్నాం. సందర్భంగా చైర్మన్ గారు అన్నట్టు సార్, మనకు ఏవైతే ఇండస్ట్రీస్ అంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ పెద్ద ఇండస్ట్రీస్ ఓన్లీ ఫార్మైల్ ఫ్యాక్టరీ ఒకటే ఉంది నవభారత్ ఇండియా. దానికి సంబంధించిన మనకు ప్రజెంట్ ట్రేడ్ లైసెన్స్ కడుతున్నారు, దాంతో పాటు ప్రాపర్టీ ట్యాక్స్ ఒక 40 లక్షలు కడుతున్నారు. దాన్ని లాస్ట్ ఇయర్ 2,50,00,000 పెట్టేసి ఒక బిల్డింగ్ ప్లాన్ పెట్టుకున్నారు, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి. మనకు డబ్బులు వచ్చాయి కానీ ఓడా వెళ్ళిపోయింది ప్లాన్. వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా అప్పుడు షార్ట్ ఫాల్ వచ్చింది. నేను మన రీసెంట్ గా కూడా వెళ్ళాము, మిగతా దానికి కూడా కంప్లీట్ అయిపోయింది ట్యాక్స్ వేయాలని. దానికి ఈ మంత్ ఎండింగ్ లోపల మీరు వేసేసుకోండి, ప్రాబ్లం మాకు వచ్చేస్తుంది. ఎందుకంటే అది వేయడం వల్ల ఒక 15 నుంచి 20 లక్షలు ఓన్లీ యూసీ ఛార్జెస్ వస్తుంది మనం వేస్తే.
కాబట్టి ఎట్లా ఈవీఎంలోనే వస్తుంది కాబట్టి మీరు వేసేసుకోండి, ఈజీ చార్జెస్ సరిపోతుంది, మాకు అప్రూవ్ అయిపోతుంది. మేము 2,75,00,000 కట్టాము, స్టాంప్ అదే బిల్లింగ్ అని చెప్పారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ కరటూరి రమాదేవి మాట్లాడారు. తమ కౌన్సిల్ ఆధ్వర్యంలో డంపింగ్ సమస్యలను పరిష్కరించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గ్లీనరీని అభివృద్ధి చేయడంలో వెనుకబడిపోయామని భావోద్వేగానికి గురయ్యారు. డంపింగ్ యార్డు స్థలాన్ని సమకూర్చే అవకాశం ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ నందు పెద్ద పెద్ద గుట్టలుగా ఉన్న చెత్త చెదారాలను తొలగించామని, రహదారిపైకి చెత్త రాకుండా గోడ నిర్మాణం సైతం చేపడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా డంపింగ్ యార్డు స్థలానికి సంబంధించి కోర్టు పెండింగ్ లో ఉందని అన్నారు. అంటే ఇయర్ దాదాపు మనం 20 లక్షలు కేటాయించాం మేడం. ఇయర్ లో ఇది రెడీ అయిపోతుంది. ప్లస్ సాయిబాబా దానికి ఒక 5 లక్షలు కేటాయించాము. అల్లూరు సీతారామరాజు పార్క్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి 6 లక్షల రూపాయలు మనం టెండర్ తీసాము. రైట్ ఆపరేషన్కి వచ్చింది. దాంతో పాటు రిజిస్ట్రేషన్ 3 లక్షలు అంటే 9 లక్షల రూపాయలు. 9 లక్షల రూపాయలు దీనికి 20 లక్షల రూపాయలు, 30 లక్షలు. 30 లక్షలు ప్లస్ సాయిబాబాకి ఒక 5 లక్షలు ఇచ్చాము. 35 లక్షలు ఇచ్చాము. ఇప్పటికే 30 లక్షలు ఇచ్చాము. అల్లూరు సీతారామరాజు అది క్షత్రియ సేవా సమితి డెవలప్ చేస్తున్నాం. క్షత్రియ సేవలు నిధులు సమకూర్చుకుని చేయరట. అంటే ఇప్పటి వరకు వాళ్ళే చేశారు మేడం. అంటే మనం కూడా కొద్దిగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు మీటింగ్లు పెట్టేస్తే సరే యాక్సెప్ట్ చేశారు. 6 లక్షల రూపాయలు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇచ్చారు. అది టెండర్ చేశారు. దాని ఇన్వెస్టిగేషన్ కు దాని ప్లాట్ఫామ్ కావచ్చు మిగతాది చేయడానికి మళ్ళీ ఒక 3 లక్షల రూపాయలు ఆల్రెడీ మన కౌన్సిల్ లో ఆమోదించారు. దయచేసి ఎవరు పార్టీల వైపు నుంచి రావట్లేదు ఇక్కడ. అంటే నేను మాత్రం మాట్లాడేది ఒకటి, ప్రజలు అనేది వాళ్ళ లెక్క ఈ ప్లేస్ కి మనం పంపించారు. ఆ వాటితో ఉన్న తరపున ప్రతినిధులుగా మాత్రమే మనం ఇక్కడ వచ్చాము. కానీ ప్రతి ఒక్కటి మన జవాబుదారీతనంలోనే వర్క్ చేయాలి. అంటే యాక్చువల్గా పార్కులు అనేవి నేను ఎలిజా గారు స్టార్టింగ్ లో అడగటం జరిగిందండి. ఊరికి ఎంత లేదని ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు 5 నుంచి 6 పార్కులు ఉండాలి. ఎందుకంటే మానసిక ఉల్లాసం అనేది వాళ్ళు స్టెయిన్ అయినప్పుడు ఆ పార్క్ వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టుకోవడం వాళ్ళు మానసికంగా డెవలప్ అవుతారు. చాలా సార్లు అడగడం జరిగింది. కానీ నిజంగా ఇంత అమౌంట్ కేటాయించినట్టు నాకు తెలియదు. కానీ ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు కాబట్టి నిజంగా ఇది ఆనందదాయకం. ఇలాగే ఇంకా చాలా ఉన్నాయండి. మనకి డంపింగ్ యార్డ్ అనేది చాలా సార్లు అడిగింది. సరే తర్వాత ఎప్పుడో జరిగేది దానికి 2 acres ల్యాండ్ కొనండి. మనం ఎన్నో ఖర్చులు చేస్తున్నాం. 2 acres ల్యాండ్ కొని పర్మనెంట్ గా దానికి సొల్యూషన్ ఇవ్వండి అని అడిగి రోజులు చాలా ఉన్నాయండి. కానీ ఇంతకాలం మనం దాన్ని చేయలేకపోయాము. మున్సిపాలిటీ అనేది జంగారెడ్డిగూడెంకి హార్ట్ ప్లాంట్. మేమంటారా ఈ రోజు వస్తాము రేపు వెళ్ళిపోతాం, ఇంకో మంత్ లో వెళ్ళిపోతాము అనేది నిజంగా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ ఊరికి ఎంతో చేయగలిగి చేయలేకపోయామే అనే బాధ మాత్రం మనసుని పీడించేస్తుందండి. ఇంకా చెప్తున్నాను సార్, డంపింగ్ చేయలేకపోయాము. ఇంకొకటి గ్రీనరీని డెవలప్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో వెహికల్స్ ఇచ్చారు. మనం ఇంకా పుష్కరాలోనే ఉన్నాం. ఆ వెహికల్స్ రిపేర్ చేయించి నిజంగా నేను సిటీస్ కి వెళ్తే వాళ్ళు అవేర్నెస్ కల్పిస్తూ మైక్లు పెట్టి పాలిథిన్ వాడద్దు, ఇలా చెత్త విధేయమని అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసి సిటీస్ లో రన్ అవుతుంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కానీ మన జంగారెడ్డిగూడెంలో మనం అది చేయలేకపోతున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలండి. నేను రావడమే ఫస్ట్ అడిగాను, మేడం మీరు సిటీ కేబుల్ వాళ్ళ ద్వారా ఏ ఆదివారమో ఒక అరగంట అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టించండి. ఎందుకంటే జంగారెడ్డిగూడెంలో టౌన్ ప్లానింగ్ అస్సలు బాగాలేదండి. జరిగిపోయి మనం ఏమీ చేయలేము. కానీ మనం అవేర్నెస్ కల్పిస్తే మున్సిపాలిటీకి 10% వాళ్ళు వదిలిపెడతారు. మనమే పట్టుకెళ్ళిపోం కదండి, మనకి ఇచ్చారు కదా వాళ్ళు. అలాగే చాలా బిల్డింగ్స్ సెట్ బ్యాక్స్ లేవు. ఇలాంటివి అవేర్నెస్ కల్పించారు. ఒక వారం టౌన్ ప్లానింగ్ మాట్లాడితే ఒక వారం వచ్చి శానిటేషన్ మాట్లాడి, కొన్ని ఏరియాస్ లో అయితే రోడ్డు మీద వాటర్ వదిలేసి అలాంటి వాళ్ళకి మనం ఇంకుడు పంటలు అనేది చెప్పి వాళ్ళతో చేయిస్తే రోడ్డు మీద వాటర్ వదలడంగా దోమలు పెరిగి వాళ్ళ హెల్త్ కండిషన్స్ పాడైపోతుంది. ఇలాంటివన్నీ మనం అవేర్నెస్ కల్పించలేకపోయాం. మనం నిజంగా 1 month లో వెళ్ళిపోతున్నాము. ఇలాంటి ఏమీ చేయలేకపోయామనే బాధ నాకైతే నిజంగా చాలా ఎక్కువ ఉంది. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలోనూ చేయని విధంగా జంగారెడ్డిగూడెం కౌన్సిల్ ఆధ్వర్యంలో పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని
అభివృద్ధి విషయంలో విమర్శలు సద్విమర్శలు చేసుకుంటూ పోటాపోటీగా ముందుకు వెళ్లామని సీనియర్ కౌన్సిలర్ చిటికల అచ్చిరాజు తెలియజేశారు. ఎక్కడా లేని విధంగా మున్సిపాలిటీ నిధులతో ప్రధాన రహదారులను అభివృద్ధి చేశామని, డ్రైనేజ్ నిర్మాణాలను చేపట్టామని, పార్కులను అభివృద్ధి చేశామని, పన్నులు వసూలు చేయడంలో మున్సిపాలిటీ అధికారులు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించారని అన్నారు. ప్రధాన సమస్యలుగా దీర్ఘకాలికంగా ఉన్న పనులు చేయడానికి ఎదురయ్యే ప్రతిఘటనలను సవరించుకుంటూ ముందుకు వెళ్లడానికి కొంత సమయం పడుతుందని, అయినప్పటికీ అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్లామని గుర్తు చేశారు. ఈ కౌన్సిల్ బోర్డులో అందరూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం చరిత్రలో చైర్మన్ సహకారం కానీ, వైస్ చైర్మన్ సహకారం కానీ, గౌరవ సభ్యుల సహకారం కానీ, కోఆప్షన్ సభ్యుల సహకారం కానీ, అలాగే అధికారుల సహకారం కానీ ఇలాంటి యొక్క అభివృద్ధి జంగారెడ్డిగూడెంలో ఈ బోర్డులోనే చిరస్థాయిగా నిలబడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకి రాష్ట్రం మొత్తం మీద సుమారుగా 92-95 మున్సిపాలిటీలు ఉన్నాయి, నగర పంచాయతీలు సహా. అలాగే 8-11 కార్పొరేషన్స్ ఉన్నాయి. చాలా మీటింగ్లో కూడా చైర్మన్ దగ్గరికి వెళ్ళి, పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేసి ఈ యొక్క ఎజెండా పేపర్స్ కూడా చింపేసి బయట వేయించి మున్సిపాలిటీ ఆవరణలోనే ధర్నాలు చేసే పరిస్థితులు చాలా చూసాం మనం. కానీ జంగారెడ్డిగూడెం పట్టణం ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ యొక్క ఈ యొక్క బోర్డులోనే నిజంగా రాష్ట్రానికే మనం ఆదర్శంగా నిలబడ్డామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి విషయంలోనే మనం మాట్లాడేది తప్ప వ్యక్తిగతంగా ఎవరు కూడా దూషణ భావంతో మాట్లాడలేదు. నిజంగా ప్రజలు కూడా చాలా గమనిస్తున్నారు. ఈ యొక్క బోర్డు అంతా కూడా అభివృద్ధి విషయంలోనే జంగారెడ్డి పట్టణానికి వాళ్ళు ఒక గొప్ప అభివృద్ధి తీసుకొచ్చే విధంగా పాటుపడుతున్నందుకు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి పట్టణం. మరి సుమారుగా ఈ యొక్క పట్టణం 20 సంవత్సరాలకి ఈ విధంగా ఉండాలనుకునే పట్టణాన్ని 20 సంవత్సరాల ముందుగానే ఎంత అభివృద్ధి చెందిందంటే కారణం మరి ప్రజల యొక్క రెవెన్యూ విషయంలో గానీ, పాలకుల యొక్క మరి పరిపాలన తీరు గాని, అధికారులు కూడా ఏ వర్క్ పెట్టినా సరే కాదనకుండా ఎంతో సహకరించి ముందుకు తీసుకెళ్లారు. మరి నిజంగా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. మరి మీరు అన్నట్లుగా డంపింగ్ యార్డ్ సమస్య అనేది ఒకటి ఉంది, ఇది వాస్తవం. ఎందుకంటే మనం 2021లో బోర్డు ఏర్పడిన తర్వాత ఈ డంపింగ్ యార్డ్ మీద జంగారెడ్డి పట్టణంలో ఎక్కువ స్థలం కావాలని చెప్పి మనం తీర్మానాలు చేసుకున్నాం. సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, అధికారులకు కూడా కలెక్టర్ నోటీస్ లో కూడా ఈ యొక్క అధికారుల ద్వారా ఈ యొక్క రిపోర్ట్ పంపించడం కూడా జరిగింది. కానీ ఏంటంటే ఈ రెవెన్యూ వారి సహకారంతో జంగారెడ్డి పట్టణంలో 2 ఎకరాలతో కాకుండా ఎక్కువ ల్యాండ్ ని తీసుకొచ్చే విధంగా అవసరమైతే నెక్స్ట్ మనం వచ్చే కౌన్సిల్ సమావేశంలో ఒక తీర్మానం చేసి జంగారెడ్డి పట్టణానికి ఒక డంపింగ్ యార్డ్ అనేది ఒక భారీ స్థాయిలో ఉండాలి. దాని మీద డంపింగ్ యార్డ్ లో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చాలా రకాలుగా అన్ని రకాలుగా మరి చెప్తూ వస్తూ ఉంది. అవకాశాలు లేకపోతే నేను బాధపడేదానికి సార్ అవకాశాలు ఉండి కావాలని చేయలేదండి సార్. ఏ చర్చ్ ముందు, మసీద్ ముందు డంపింగ్ యార్డ్ ఉంటే ఇన్ని రోజులు ఉంచేవాళ్ళ అధికారులు కావాలని చేయకపోవడం ఉండదు. పరిపాలన అధికారులు అనట్లేదు, మనం తీర్మానం చేయలేదు. నేను ఎవరిని బ్లేమ్ మనం చేయలేకపోయాం. గౌరవ సభ్యులుగా పార్టీ సభ్యులు కాబట్టి గౌరవ సభ్యులుగా గ్రీనరీ డెవలప్ చేసామో చెప్పండి. మీరు డెవలప్ చేసామండి, మనం గ్రీనరీ డెవలప్ చేసామా? ఏదో వేస్తారండి, వైర్లు వేస్తారు మొత్తం అంతా, కనీసం అది వాటర్ కూడా పోయలేదు. మనం వేసిన చెట్లు ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూపించండి సార్. నాకు ఈరోజు అదొక్కడే కాదు సార్, గ్రీనరీ డెవలప్ చేయలేకపోయాము. ఎంతసేపు వర్కర్స్ ప్రాబ్లం అంటే వచ్చి జంగారెడ్డిగూడెం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్ అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి బుధవారం నిర్వహించారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగా గల బీజేపీ జెండా స్తంభం వద్ద ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవవాదం సిద్ధాంతం గురించి వివరించారు. సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరినప్పుడే దేశం నిజమైన విజయం సాధిస్తుందని సీనియర్ నాయకులు అర్జుల మురళి తెలిపారు. గ్రంథాలయ చైర్మన్ కొప్పక శ్రీనివాసరావు మాట్లాడుతూ సామ్యవాదం లేదా కమ్యూనిజం మాత్రమే సమగ్ర అభివృద్ధికి మార్గం కాదని, దేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు ఆర్థికాభివృద్ధి కలిసి వచ్చినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని పండిట్ జీ సిద్ధాంతం అని వివరించారు. పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్ మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనల ప్రకారం
ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాస్, డీజీవీ జిల్లా ఉపాధ్యక్షులు సాయి సింగ్ తివారీ, పట్టణ ఉపాధ్యక్షులు సొలస రవికుమార్, కంచర్ల నరేష్, జనరల్ సెక్రటరీ సునీల్ సాహు, సీనియర్ నాయకులు సుబ్బరాయ్ శర్మ, రత్తయ్య, తిప్పాబట్ల రామకృష్ణ మాస్టర్, ఎన్నగడప సతీష్, తుమ్మలపల్లి బ్రహ్మాజీ, సూరిబాబు, రేపాక మురళి, ఏడుకొండలు, గొల్లపూడి నవీన్, అన్వేష్ పాల్గొన్నారు. పదుల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆర్థిక ప్రగతి ఉండాలి, సమానత్వం ఉండాలి. కాకపోతే కమ్యూనిస్టులు సరిగ్గా ఒకటే పార్టీ ఉండాలి, సమానత్వం ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి. సోషలిజంలో మిగతా వాళ్ళు ఏంటంటే ఫెడరల్ సిస్టమ్ ఉండాలి, కేంద్రం ఉండాలి, రాష్ట్రం ఉండాలి, తర్వాత అభివృద్ధి చెందాలి, అందరికీ సమాన భాగాలు ఉండాలి. కానీ దీన్ దయాళ్ గారు దానికి భిన్నంగా ఏం చెప్పారంటే ఆ రెండు సిద్ధాంతాలు భారతదేశానికి వర్తించవు, ఇక్కడ ఏకాత్మత మానవతావాద సిద్ధాంతమే ఉపయోగపడుతుంది. కాబట్టి ఆయన మొదటి పంచవర్ష ప్రణాళికలప్పుడు ఒక స్వయంవరంలో ఒక రాణి ఒక రాజుగారికి దండ వేయడానికి వెళ్ళినప్పుడు ఆ రాజుగారు నాకే దండ వేస్తుందేమో చాలా ఆనందిస్తూ ఉంటుంది, కానీ నచ్చగా మళ్ళీ పక్క దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఆ రాజు మళ్ళీ నాకే దండ వేస్తుందేమో ఆనందంగా ఉంటుంది, మళ్ళీ ఆయనకి వేయదు. చివరికి అందరి దగ్గరికి వెళ్తుంది కానీ ఎవరికి వేయదు. వచ్చిన సన్నివేశంలో అందరూ చాలా ఆనందపడుతూ ఉంటారు, నాకే దండ వేస్తుంది. కాబట్టి పంచవర్ష ప్రణాళికలు కూడా అలాంటివే, ఈ దేశానికి ఏం ఉపయోగపడవు. ఇది ఏకాత్మత మానవవాదం అంటే ఇక్కడ గృహిణులు కానీ, మహిళలు కానీ, మన అమ్మమ్మలు కానీ, తాతయ్యలు కానీ వీళ్ళందరూ నేర్పించిన ప్రగతే ఈ దేశానికి మూలం. మన పండగలే అందుకు నిదర్శనం. మనకి సంక్రాంతి వచ్చినా, దీపావళి వచ్చినా, దసరా వచ్చినా, ఏదొచ్చినా గ్రామీణ వికాస భారతంలో కొనుగోళ్లు చేసినా అదంతా కూడా ఆర్థిక ప్రగతికి అమెరికా వాడో, జపాన్ వాడో, రష్యా వాడో వచ్చి చెప్పలేదు. ఇది మన దేశంలో అంతర్భాగము. ఇది విభిన్న సంస్కృతులు, విభిన్న కులాలు, విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశానికి ఏకాత్మత మానవతావాదమే సిద్ధాంతము అని చాలా స్ట్రాంగ్ గా చెప్పిన వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. తెలంగాణలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక వ్యక్తిని లారీ రూపంలో మృత్యువు కబలించింది. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం తాటాకులగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నారంశెట్టి నాగేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం జిలుగుమిల్లి నుండి అశ్వరావుపేట జరిగే మున్సిపల్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి నాగేశ్వరరావు వెళ్లారు. ఈ క్రమంలో తెలంగాణ నుండి ఆంధ్రాకి వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నాగేశ్వరరావు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంతో పాటు మృతదేహాన్ని కూడా లారీ కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని లారీ ఢీకొట్టి నిలిచిపోయింది. తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా వెళ్లిన వ్యక్తి ఇలా విగత జీవిగా మారడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జిలుగుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోదావరి నది మధ్యలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా బుధవారం పోలవరం మండలం పట్టిసంలో తుది సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొని ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని ఆమె ఆదేశించారు. భద్రత, రవాణా, తాగునీరు, వైద్య, ఎలక్ట్రిక్ సదుపాయాలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు శాఖల మధ్య సమన్వయం అవసరమని అధికారులు అభిప్రాయపడ్డారు. ఆల్రెడీ ఒకసారి గుడికి వెళ్ళి గుడిలో ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి, ఎగ్జిట్ ఇంపార్టెంట్గా ఉన్నాయి, క్రౌడ్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నాము, అక్కడ ఏమేమి అరేంజ్మెంట్స్ చేస్తున్నాము ఆల్రెడీ ఎడ్యుకేషన్ చేయాలి గుడిలో. ఇప్పుడు ఎన్రోల్మెంట్స్ మేజర్గా మనకి ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఇది. సో ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమేమి చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. అలాగే మన మేజర్ ఛాలెంజ్ గోదావరి రివర్ దాటి దర్శనంకు రావాలి కాబట్టి గతంలో చేసినట్టే పండుగ అన్నితోటి పెట్టి దారి చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ దానికి మధ్య కాంట్రాక్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఎవరెవరు ఇవ్వాలంటే ఎలక్ట్రిసిటీ సప్లై కానీ అండ్ మనకి ఏమేమి స్ట్రక్చర్స్ కావాలి. పబ్లిక్ చాలా మంది 2.5 lakhs నుంచి 3 lakhs దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ సందర్భంలో. సాటర్డే, సండే, మండే. సో పబ్లిక్ ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు వెళ్ళడానికి కోసం, సాటిస్ఫాక్షన్ పెంచడానికి కోసం శానిటేషన్ దగ్గర నుంచి మిగతా సదుపాయాలు కానీ టాయిలెట్స్ కానీ, చేంజింగ్ రూమ్స్ కానీ, లైట్ ఉండాలి. బికాస్ నైట్ కూడా ఉంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా మేము చూసుకుంటున్నాము. అలాగే మనకు పక్క గోదావరి ఉన్నాయి, 26 దాకా ఇప్పటికే ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి దానికి కావాల్సిన బోర్డ్స్, స్విమ్మర్స్, ఫెసిలిటీస్ అన్ని కూడా మేము ఏర్పాటు
సో స్ట్రాటజిక్ పాయింట్స్లో మనకి ఎస్టీఆర్ కూడా పిలుస్తున్నాము, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్టీఆర్, ఫైర్ అందరూ ఉంటారు. కాకుండా మనమే స్విమ్మర్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం బోట్స్ తోటి. సో స్ట్రాటజిక్ పాయింట్ పోలీస్ ఎక్కడ చెప్తామో అక్కడికి వాళ్ళని పొజిషన్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మనకి ఇక్కడ స్ట్రక్చర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. ఆర్టీసీ స్పెషల్ బస్సెస్ కూడా దర్శనం కోసం మేము ఏర్పాటు చేస్తున్నాము. 100 ట్రక్స్ స్పెషల్ బస్సెస్ ఏర్పాటు చేయబోతున్నాము. సో పబ్లిక్ కూడా అందరూ ఎదురులో మామూలుగా వస్తారు. కాకుండా ఈసారి ట్రిప్లో ఉన్నాయి కాబట్టి 100 బస్సెస్ దర్శనం కోసం ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో హైస్కూల్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిన భారీ అన్న సమారాధన నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో బుధవారం సుమారుగా 1600 మంది స్వామివారి భక్తులకు వరసిద్ధి వినాయక నిస్వార్థ స్వచ్ఛంద సేవ అన్నప్రసాద వితరణ చేశారు. అన్నప్రసాద వితరణకు ప్రగడ బాలాజీ, అట్లూరి రామరాజు, సింగంశెట్టి వేణుగోపాల్, కర్పూరం సాయి, కోటగిరి లక్ష్మీ ప్రసన్న, కాటం నాగమురళి, రాఘవరాజు శ్రీనివాస్ సహకరించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద స్వామివారి సేవలో కానూరి గంగాధర్రావు, శ్రీధరాల శ్రీనివాస్, వెంకట గంగాధర్, చల్ల వరప్రసాద్, చిక్కాల సుబ్రహ్మణ్యం, చెన్నూరి శివాజీ కృష్ణ, ర్యాలీ వెంకటాచారి, ధనరాజ్, తడుకుమల శ్రీనివాస్, కానూరి శ్రీనివాసరావు మరికొంతమంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఉప్పలమెట్ట నందు ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తదితరులు మెగా వైద్య శిబిరాన్ని సందర్శించారు. జాగృతి సంస్థ ద్వారా కంటి వైద్య శిబిరం నిర్వహించడంపై కిషోర్ తో పాటు రాష్ట్ర సెట్టిబల్స కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబండ రామలింగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. కంపా వినయ్ మిత్ర బృందం నిర్వహించిన సేవలను భక్తులు కొనియాడారు. ఇటువంటి వైద్య శిబిరాలను మరిన్ని నిర్వహించాలని పలువురు కోరారు. నమస్కారం అండి. ఈ రోజున జంగాడూం పట్టణంలో స్థానిక ఉప్పలమేట మీద మన ఇరదవోలు వారి జాగృతి కంటి ఆసుపత్రి వారిచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారండి. ఇక్కడ ఈ శిబిరం ఏర్పాటు చేసిన ఇక్కడ కూటమి నాయకులు, అలాగే ముఖ్యంగా కంపా రాజేంద్ర గారికి, అట్లాగే ఇక్కడ ఉన్న కూటమి నాయకులందరికీ కూడా, ఇక్కడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ కంటి ద్వారా, ఈ చూపు కంటి నేత్ర వైద్య శిబిరం ద్వారా అందరికీ కూడా ఇక్కడ ఉచితంగా టెస్టులు అయి చేస్తున్నారండి. దాని ద్వారా ఏదన్నా కంటి చూపు ఏమన్నా పడేది ఉంటే కనుక డాక్టర్ గారు చెప్తారు. ఆ డాక్టర్ గారితో చెప్పించుకుని అందరూ కూడా, ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఉప్పలమెట్ట మీద కంటి వైద్య శిబిరం జాగృతి సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం, ముఖ్యంగా బలహీన వర్గాల ప్రాంతాల్లో వారి దైనందిన జీవితాల్లో ఆరోగ్యకరమైన ఏదైతే టెస్టులు ఉంటాయో అవి చేయించుకోవడానికి వాళ్ళకి టైము దొరకని పరిస్థితుల్లో అది వాళ్ళు తర్వాత రోజుల్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి శిబిరాల వల్ల వారు కంటి కావచ్చు, ఒంటి కావచ్చు, ఈ శిబిరాల ద్వారా వారికి ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే బయటపడి వారు ఆరోగ్యవంతులై తిరిగి వారు ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి శిబిరాలు మరిన్ని పెట్టాలని, అలాగే కంపా వినయ్ వారి మిత్ర బృందం, డాక్టర్ గారు, జాగృతి హాస్పిటల్ వారు ఈ రకంగా ప్రజలకు సేవలు అందించడం శుభసూచకం. ఈ సందర్భాన్ని బలహీన వర్గాల ప్రజలంతా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఉత్సవ ఏర్పాట్ల కరపత్రాలను విడుదల చేసిన ఆలయ కమిటీ సభ్యులు. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం. కొన్ని పనుల నిర్వహణపై భావోద్వేగానికి గురైన కౌన్సిలర్ రమాదేవి. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో చేయలేనంత అభివృద్ధి చేశామన్న కౌన్సిలర్ అచ్చిరాజు. కూటమి ప్రభుత్వం వచ్చిన 15 మాసాల్లోనే రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతుందన్నట్టున్న కూటమి నాయకులు. అశ్వరోపేట్ రోడ్డు నిర్మాణం పనులు పరిశీలించిన నేతలు.
జంగారెడ్డిగూడెం బీజేపీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి ఘన నివాళులర్పించిన నాయకులు. జీలుగుమిల్లి మండలం పియంకంపాలెంలో ఆత్మహత్య చేసుకున్న మహిళ, కేసు నమోదు చేసిన పోలీసులు. వార్తలు సమాప్తం. నమస్కారం.